పూర్వం దేవగిరి అనే రాజ్యం పాడి పంటలతో కలకల్లాడుతూ ఉండేది. ఆ రాజ్యాన్ని విరూపాక్ష మహారాజు పరిపాలించేవాడు. ఆయన ప్రతిరోజు తన ఆస్థానంలోని పండితులతో ఏదో ఒక విషయంపై చర్చలు జరుపుతూ ఉండేవాడు. ఎవరైనా పండితులు చెప్పిన ప్రశ్నలు నచ్చితే వారికి తగిన బహుమానం కూడా ఇచ్చేవాడు. అలా ఒకరోజు పొరుగు రాజ్యంలోని పండితుడైన విష్ణు శర్మ చర్చల్లో పాల్గొనాలని వస్తాడు. వచ్చి విరూపాక్ష మహారాజుని కలుసుకుని ఇలా అంటాడు. మహారాజు గారికి ప్రణామములు. మహారాజా, నేను మీరు నిర్వహించే చర్చల్లో పాల్గొనాలని వచ్చాను. నా ఆహ్వానాన్ని దయచేసి స్వీకరించండి. ఓ మహా అద్భుతం! మా రాజ్యంలోని పండితులను ఎవ్వరూ ఎదుర్కోలేరు. మరి మీరు చర్చలో పాల్గొనడానికి సిద్ధమేనా? విష్ణు శర్మ దేవగిరి వచ్చిన విషయం ఆ నోట ఈ నోట ప్రజలందరికీ తెలిసింది. దాంతో ఆ సమావేశానికి అందరూ హాజరయ్యారు. ఆ సభలో రాజుతో పాటు రాజ్యంలోని పండితులు విష్ణు శర్మని వారికి నచ్చిన ప్రశ్నలు అడుగుతారు. విష్ణు శర్మ పండితులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం చెబుతాడు. కాసేపటికి మహారాజు సభలో ఉన్న వాళ్ళందరితో ఇలా అంటాడు. మీరు మా పండితులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరైనా మీకు నచ్చిన ప్రశ్నలను మా పండితులను అడగవచ్చు. ఒకవేళ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే మీకు తగిన కానుక ఇస్తాను అని విరూపాక్ష మహారాజు చెప్పగా దాంతో అక్కడున్న ప్రజలందరూ ఇలా అనుకుంటారు. ఇక్కడున్న పండితులందరూ గొప్ప గొప్ప వాళ్ళు. మనం వాళ్ళని ఏదైనా ప్రశ్న అడిగినా వాళ్ళు ఇట్టే జవాబు చెప్పేస్తారు. అవును, మనలాంటి సామాన్యులు అంత గొప్ప పండితుల్ని ప్రశ్న అడిగి నవ్వుల పాలు అవ్వడం తప్ప ఏమీ లేదు. ఇంతలో అక్కడే ఉన్న మల్లయ్య విరూపాక్ష మహారాజుతో ఇలా అంటాడు. అయ్యా, మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న అడుగుతాను. తప్పకుండా అడగవచ్చు అని చెప్పగా వెంటనే మల్లయ్య అక్కడున్న పండితులందరికీ నమస్కరించి ఇలా అడుగుతాడు. అయ్యా, ఈ ప్రపంచంలో ఎవరు తిరిగి సంపాదించలేనిది ఏమిటి అని మల్లయ్య అడగగా అక్కడున్న పండితులంతా అదేం ప్రశ్న అన్నట్టుగా ఒకరి ముఖమొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక పండితుడు మల్లయ్యతో ఇలా అంటాడు. నువ్వు అడిగిన ప్రశ్న తప్పు. రాజుగారు అనుకుంటే తిరిగి సంపాదించలేనిది ఏదైనా ఉంటుందా అని ఆ పండితుడు అనగా దానికి మల్లయ్య ఇలా అంటాడు. మహారాజు కూడా సంపాదించలేనిది ఉంది అని మల్లయ్య అనగా అక్కడున్న మరో పండితుడు మల్లయ్యతో ఇలా అంటాడు. ప్రభువులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అంతెందుకు, మీరందరూ వినలేదా? పరమ నిష్ఠతో ఘోర తపస్సు చేసి ఆ దేవుణ్ణి సైతం మెప్పించి వరాలు పొందారు. అంతటి వారు మన మహారాజు గారు అని అనగా మల్లయ్య అక్కడున్న వాళ్ళందరితో ఇలా అంటాడు. నేను అడిగేది ఆ దేవుడు కూడా తిరిగి సంపాదించలేనిది. ఏమిటి? మొదట రాజుగారు చెయ్యలేనిది అన్నావు, ఆపై దేవుడు కూడా చెయ్యలేడని అంటున్నావు. నీకు ఎంత అహంకారం! అసలు ఆ ప్రశ్నకు సరైన జవాబు నీకైనా తెలుసా? నిజంగా అలాంటిది ఉంటుందా? అని పండితుడు అనగా విరూపాక్ష మహారాజు మల్లయ్యతో ఇలా అంటాడు. మల్లయ్య, నిన్ను ప్రశ్న అడగమని అవకాశం ఇస్తే అందరినీ అవమానపరుస్తున్నావు. నీకు ఇంతకీ సమాధానం తెలుసా? ప్రభు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు తెలుసండి. అయితే దాన్ని నిరూపించగలవా? తప్పకుండా నిరూపిస్తాను. మల్లయ్య ఏం సమాధానం చెబుతాడా అని
అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో మల్లయ్య విరూపాక్ష మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, ఎవరైనా అంటే ఈ సృష్టిని సృష్టించిన దైవమైనా కూడా తిరిగి మనకు ప్రసాదించలేనిది ఒక్కటే, అదే గడిచిన కాలం. మనం ఎంతో మంది మహర్షుల తపస్సుల గురించి వినే ఉంటాం. వారికి ఆ దేవుడు ఇచ్చిన వరాలలో ఎవరికైనా గడిచిన కాలాన్ని తిరిగి ఇవ్వగలరా? ఏ దైవమైనా కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేదు. ఆ మాట విని మహారాజుతో సహా అందరూ ఆశ్చర్యపోతారు. మల్లయ్య చెప్పింది నిజమేనని ఒప్పుకోక తప్పలేదు. దాంతో విరూపాక్ష మహారాజు ఇలా అంటాడు. మల్లయ్య చెప్పింది అక్షరాల సత్యం. ఎవరైనా తిరిగి సంపాదించలేనిది గడిచిన కాలం మాత్రమే. ఈ ప్రశ్న అడిగి మా అందరికీ జ్ఞానోదయం కలిగేలా చేశావు మల్లయ్య. చెప్పిన విధంగానే విరూపాక్ష మహారాజు మల్లయ్యకు బహుమతి అందజేస్తాడు. దాంతో పండితులతో సహా అక్కడున్న వాళ్ళందరూ మల్లయ్యను అభినందిస్తారు. ఏ దైవమైనా కాలాన్ని వెనక్కి తీసుకుని రాలేదు. గడిచిన కాలం వెనక్కి రాదు. అందుకే కాలాన్ని వృధా చేయకుండా మంచి పనులకు ఉపయోగించుకోవాలి. అప్పుడే గడిచిన కాలాన్ని తలుచుకుని బాధపడకుండా ఉంటాము. పూర్వం సిద్ధాపురం అనే గ్రామంలో నాగయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరు అదే ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకి కాశీ వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఎప్పుడు కాశీకి వెళ్దామన్నా ఏదో ఒక కారణం వల్ల వెళ్ళలేకపోయేవారు. ఒకరోజు నాగయ్య కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. ఒరే కృష్ణయ్య, మనం కాశీకి వెళ్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణం చేత వెళ్ళలేకపోతున్నాంరా. ఈసారి ఎలాగైనా మనం కాశీ వెళ్ళాలిరా. ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. అవును, అందుకే రోజు వచ్చే డబ్బులలో నేను మన కాశీ ప్రయాణం కోసమని డబ్బులు దాస్తున్నాను అని మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తాయి. వారు కాశీ ప్రయాణానికి సరిపడిన డబ్బులు పోగవుతాయి. వాళ్ళు కావలసినవన్నీ మూటలు కట్టుకుని కాశీ ప్రయాణం మొదలు పెడతారు. కాశీ పట్టణం గురించి మాట్లాడుకుంటూ వారి ప్రయాణం ముందుకు సాగిస్తారు. అలా కొన్ని రోజులకి వారు కాశీ పట్టణం చేరుకుంటారు. కాశీ విశ్వనాథుణ్ణి దర్శించి గంగాజలం ఇంటికి తీసుకుని వెళ్ళాలనుకుని గంగాజలం తీసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. వెళుతుండగా దారిలో ఒక చోట చెట్టు కింద ఒక ముసలి దంపతులు నడవలేని పరిస్థితిలో కనబడతారు. కొద్దిసేపటికి ఆ ముసలతని భార్య నాగయ్య కృష్ణయ్యకు ఎదురు వెళ్ళి ఇలా అంటుంది. బాబు, నా భర్త చాలా దూరం నడిచి అలసిపోయారు. మీ దగ్గర కొన్ని నీళ్లు ఉంటే ఇవ్వండి.
అని అడగగా కృష్ణయ్య ఆమెతో ఇలా అంటాడు. మేము వీటిని ఎక్కడి నుంచో మోసుకొని వస్తున్నాం. ఇవి తాగడానికి కాదు. ఇందులో ఉన్నది పవిత్రమైన గంగాజలం. ఈ జలాన్ని మేము ఇంటికి తీసుకొని వెళ్తున్నాం. వీటిని మీకు ఇచ్చేస్తే మళ్ళీ మాకు ఎలా వస్తుంది? అందుకే మీకు ఇవ్వడం కుదరదు అని కృష్ణయ్య అనగా ఆ ముసలి దంపతులను చూసి జాలి కలిగి నాగయ్య తన వద్ద ఉన్న గంగాజలాన్ని వాళ్లకు ఇచ్చి ఇలా అంటాడు. అమ్మా, దీన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇవ్వగా ఆమె ఆ గంగాజలం తీసుకుని తన భర్తకు ఇస్తుంది. ఆయన ఆ గంగాజలాన్ని కొంచెం తాగి ఒక్కసారిగా శక్తి వచ్చినట్లు వెంటనే లేచి నిలబడి నాగయ్యతో ఇలా అంటాడు. అయ్యా, నీకు స్వాగతం. ఈరోజు మీరు మా ఇంటికి అతిథులుగా దయచేయాలి. నా పేరు విష్ణుగుప్తుడు. మా ఇంటికి వెళ్ళి మీకు అన్ని విషయాలు వివరిస్తాను అని చెప్పి కొంచెం దూరంలో ఉన్న కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. మీరు కూడా మా ఇంటికి అతిథిగా రండి అని చెప్పగా కృష్ణయ్య ఆశ్చర్యపోతాడు. కృష్ణయ్య నాగయ్య విష్ణుగుప్తుడి వెంట వెళ్తారు. అలా నడుస్తూ కొంతసేపటికి ఒక అందమైన భవనం దగ్గరకు చేరుకుంటారు. అక్కడ విష్ణుగుప్తుడికి సేవలు చేసేందుకు చాలామంది సేవకులను చూసి ఆశ్చర్యపోతారు. ఇంతలో కొంతసేపటికి విష్ణుగుప్తుడు మరియు అతని భార్య సత్యవతి ముసలి వేషధారణ లేకుండా ధనికుల వేషధారణలో ఉండడం గమనిస్తారు. అదంతా చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నాగయ్య కృష్ణయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇంతలో విష్ణుగుప్తుడు వాళ్ళిద్దరితో ఇలా అంటాడు. బాగా చీకటి పడింది. మీరు ఈ ప్రయాణంలో ఎప్పుడు తిన్నారో ఏమిటో. భోజనం అయ్యాక తీరిగ్గా అన్నీ వివరిస్తాను. వాళ్ళకి పంచపక్ష పరమాన్నాలు వడ్డించి కడుపు నిండా భోజనం పెడతాడు. భోజనమైన తరువాత విష్ణుగుప్తుడు నాగయ్యతో ఇలా అంటాడు. నా తండ్రి ధనగుప్తుడు వ్యాపారం చేసి అంతులేని ధనాన్ని, రత్నాలను, మరిన్ని విలువైన వాటిని సంపాదించాడు. కానీ ఎవరైనా వచ్చి సహాయం కోరితే వారిని బయటి నుంచే పంపించేసేవారు. ఆయన ఎంత సంపాదించినా ఆయన ఎవరికి సహాయం చేయలేదనే బాధతో చనిపోయే ముందు రోజు ఒకరికైనా భోజనం పెట్టి ఒక రత్నం ఇవ్వమని కోరారు. రోజు ఎవరికో ఒకరికి భోజనం పెడదామన్నా మా నాన్నగారు ఎవరికి సహాయం చేయలేని కారణంగా వారు రావడానికి ఇష్టపడడం లేదు. అందుకే ముసలి వేషం వేసుకుని ఎవరైతే ఎదుట వారికి సహాయం చేస్తారో వారికి ఆతిథ్యం పెడదామని అనుకున్నాను. అందుకే అలా రోజు వేషం వేసుకుని వెతుకుతుంటాను. ఈ రోజు మీరు కనబడ్డారు. మీ నాన్నగారి మాటను గౌరవించి ఎవరికో ఒకరికి సహాయం చేస్తున్నారు. పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారు. చాలా సంతోషం అండి. ఇంకా మేము బయలుదేరతాము. ఇంత చీకటిలో ఎలా వెళ్తారు? ఈ రాత్రికి ఇక్కడే సేద తీరి రేపు ఉదయాన్నే బయలుదేరండి. బయలుదేరేటప్పుడు మీకు ఒక రత్నాన్ని ఇస్తాను. దానిని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి. అనుకోని అదృష్టానికి నాగయ్య ఆశ్చర్యపోగా నాగయ్య అదృష్టాన్ని చూసి కృష్ణయ్య ఈర్ష్య చెందుతాడు. తెల్లవారుతుంది. ఇంటికి తిరిగి ప్రయాణమవుతున్న నాగయ్య కృష్ణయ్యను చూసి విష్ణుగుప్తుడు రత్నాన్ని నాగయ్యకు ఇచ్చి ఇలా అంటాడు. మీరు సిద్ధాపురం వెళ్తున్నారు కదా. దారిలో ఉదయగిరిలో నా స్నేహితుడు శంకరయ్య వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడికి మీరు ఈ రత్నాన్ని ఇస్తే అతను నాణ్యమైన వెలకట్టి మీకు డబ్బు రూపంలో ఇస్తాడు అని చెప్పగా వారు విష్ణుగుప్తుడి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతారు.
వెళ్తూ వెళ్తూ మార్గం మధ్యలో కృష్ణయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఎలాగైనా ఈరోజు నాగయ్య దగ్గర నుండి ఆ రత్నాన్ని దొంగలించాలి అని అనుకుంటాడు. అలా వారిద్దరూ నడుస్తూ మరింత ముందుకు వెళ్తారు. ఇంతలో చీకటి పడుతుంది. దారిలో వారు సత్రం వద్ద ఆగి ఇలా అనుకుంటారు. ఈ రాత్రికి ఈ సత్రంలో విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం బయలుదేరదాం. ఏమంటావ్? సరే. నాగయ్య నిద్రలోకి జారుకుంటాడు. అది గమనించిన కృష్ణయ్య నాగయ్య దగ్గర ఉన్న రత్నాన్ని దొంగిలిస్తాడు. తెల్లవారుతుంది. సంచిలోని రత్నం కనిపించకపోయేసరికి నాగయ్య బాధపడుతూ కృష్ణయ్యతో ఇలా అంటాడు. నా దగ్గర ఉన్న రత్నం కనిపించడం లేదు. బాధపడకు, దొరుకుతుందిలే. ఎక్కడికి పోతుంది? ఆ రత్నం దొరికేంత వరకు మనం ఈ ఊరిలో నుండి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంతలో నాగయ్య కృష్ణయ్యతో ఇలా అంటాడు. కృష్ణయ్య, ఈ ఊరిలో మనకు ఎవరూ తెలీదు. మనకు ఎవరూ సహాయపడరు. ఇంకా వెళ్ళిపోదాం. ఇంట్లో మన వాళ్ళు మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అవును, ఊరికినే వచ్చే వస్తువు ఎలా వస్తుందో అలానే పోతుంది. నడు, ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపటికి ఉదయగిరి చేరుకుంటారు. ఇంతలో నాగయ్య విష్ణుగుప్తుడు శంకరయ్యను కలవమని చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుని కృష్ణయ్యతో ఇలా అంటాడు. ఉదయగిరిలో విష్ణుగుప్తుడు వజ్రాల వ్యాపారి అయిన తన స్నేహితుడు శంకరయ్యను కలవమని చెప్పారు కదా. ఒకసారి కలిసి వెళ్ళిపోదాం. ఇప్పుడెందుకు? ఎలాగో ఆ రత్నం పోయింది. ఇంకా కలిసి ఏం లాభం? విష్ణుగుప్తుడి స్నేహం శంకరయ్య పరిచయంతో పూర్తవుతుంది. రత్నం అమ్మటానికే వెళ్ళాలా ఏంటి? మామూలుగా వెళ్ళి కలిసి వచ్చేద్దాం. సరే అయితే నువ్వు వెళ్ళు, నేను ఈలోగా ఈ ఊరు చూసి వస్తాను అని వెళ్ళిపోతాడు కృష్ణయ్య. నాగయ్య శంకరయ్యను కలవడానికి వెళ్తాడు. ఇంతలో కృష్ణయ్య అదే ఊరిలో ఉన్న మరొక వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్ళి దొంగిలించిన రత్నం చూపించి ఇలా అంటాడు. ఈ రత్నం విలువ ఎంత ఉంటుంది? మీరు ఎంతకి కొంటారు? ఇది మీకు ఎలా వచ్చింది? మా నాన్నగారు ఈ రత్నాన్ని బోలెడు డబ్బులు పోసి కొన్నారు. నాకు డబ్బులు అవసరమై నేను దీన్ని అమ్ముతున్నాను. వజ్రాల వ్యాపారి కృష్ణయ్య చెప్పిందంతా విని కృష్ణయ్యతో ఇలా అంటాడు. మీ నాన్నగారిని ఎవరో బాగా మోసం చేశారు. ఇది ఒక గాజు ముక్క మాత్రమే. దీనికి నేనే కాదు, ఎవరూ చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.